కుటుంబ సభ్యులతో అడ్లూరి లక్ష్మణ్ గారు వచ్చారు. మంత్రి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్లూరి లక్ష్మణ్ గారు దర్శనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ? చాలా గొప్ప అనుభూతి అండి. ఒక 2.5 సంవత్సరాల క్రితం సామాన్యమైన మనిషి ఈరోజు ఆ సమ్మక్క తల్లి సారలమ్మ దయతోని నిజంగా మేము మీడియా మిత్రులు మీకు సాక్ష్యం. మా లక్ష్మణ్ కుమార్ అన్న 2.5 సంవత్సరాల క్రితం సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో, వారి ఆశీర్వాదంతో, ఆ లక్ష్మణ సింహం దయతో, ఆ సమ్మక్క తల్లి సారలమ్మ దయతో ఒక ట్రైబల్ మంత్రిగా అధికారపరంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాల పరంగా నన్ను దర్శనం చేయించుకున్నటువంటి అదృష్టం దక్కడం, మన 270 కోట్ల రూపాయలతోని ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం జరగడం, సమ్మక్క గద్దలు, సారలమ్మ గద్దలు, పూజారుల యొక్క కోయ పూజారుల యొక్క సాంప్రదాయపరంగా పునర్నిర్మాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్రలలో గిరిజనుల యొక్క గుండెలలో, పేద వర్గాల ప్రజల గుండెల్లో ఉండే విధంగా, అన్ని వర్గాల యొక్క గుండెల్లో ఉండే విధంగా ఒక వనదేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లికి సుమారు 200 కోట్ల రూపాయల పైచిలకు విధులు ఏదైతే ఖర్చు చేసి గొప్పగా ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా దర్శనం జరిగే విధంగా ఆ దేవాలయ గద్దెల నిర్మాణం కానీ, అదేవిధంగా ఆ సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి కానీ కోయ సాంప్రదాయ పరంగా కూడా ఎక్కడ కూడా మీరు చూడండి, కోయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్ళు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా జరిగిందని దీనికి 9 నెలలకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు సీతక్క గారు, మా ఎండోమెంట్ శాఖ మంత్రులు మా కొండ సురేఖ గారు, ముఖ్యంగా 9 నెలలకెళ్ళి అహర్నిశలు కష్టపడి మమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకొని తీసుకెళ్తున్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము మర్చిపోలేము. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా రెవెన్యూ మినిస్టర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరూ సమన్వయం చేసుకొని ఈ యొక్క నిర్మాణం అనేది ఈ యొక్క ప్రాంతగా ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా గొప్పగా ఈ 9 నెలలప్పుడు పూర్తి చేసి ఫిబ్రవరి జనవరి 28-29 లోపల సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి గద్దెలు వచ్చే లోపల ఇది పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో వారిని చేపట్టిన ముఖ్యమంత్రి గారి నేతృత్వం చేపట్టిందని మేము మంత్రిగా మేముగా వారు పడ్డ కష్టాన్ని కానీ ఆ అమ్మవారు మా చేతుల మీదుగా ఆ అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి చల్లగా చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజలు కూడా సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే గతంలో అంటే మీ హయాంలో ఇది రెండోసారి రావడం ఇది జాతర అనేది, అంటే మొదటి జాతరకు ఈ జాతరకు ఏమైనా తేడా ఉందనిపిస్తున్నారా? అది మీరే సాక్ష్యం, మొత్తం ఏట తెలంగాణ ప్రజల సాక్ష్యం. ఇంత గొప్పగా ఒక గిరిజన ఆరాధ్య దైవం, ఇప్పుడు గిరిజన ఆరాధ్య దైవం సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఏమైంది, ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం అయిపోయింది. ఒక గిరిజనులకే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా సమ్మక్క తల్లి గద్దకు పోయి సారలమ్మ తల్లి గద్దకు పోయి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇలా లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఇటు ప్రయాణం చేస్తున్నాం. అది ఈ యొక్క ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆలోచన చేసి ఈ యొక్క పునర్నిర్మాణం చేసి గద్దెలు కానీ ఆ గద్దెలకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద పెద్ద ఆర్చెస్ కానీ మొత్తం రాయితోనే, ఎక్కడ కూడా ఎలాంటి కూడా పూర్వీకులు ఏదైతే రాయితో ఏ విధంగా అయితే శిల్పాలు చెక్కి చేసిందో ఆ విధంగా ఈ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క గద్దెలు పునర్నిర్మాణం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. ఇది మొత్తానికైతే లక్ష్మణ్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇటు ప్రభుత్వం నుంచి ఏదైతే 270 కోట్ల సుమారు డబ్బులతో ఇటు అభివృద్ధి పనులు చేపట్టాం, ఆ గతం కంటే ఈసారి ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటు భక్తులు కూడా తండోపతండంలో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, మేడారం నుండి.